ఈ ప్రాసెస్లో, షూటింగ్ ప్రాసెస్లో మీకు బండి సరోజ్ గారికి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని, మీ ఇద్దరికి మధ్య పడట్లేదని చెప్పి బయట మీడియాలో కొన్ని కథనాలు, అది ఎంతవరకు నిజం? లేదండి, అంటే ఒకటి అది బయట వాళ్ళకి, చూసే వాళ్ళకి అలా అనిపించే ఎందుకు ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పటిదాకా అందరితో, ఇప్పుడు మీరు ఇంతకు ముందు చూసిన కలర్ ఫోటోలో సుహాస్ కానీ, వీళ్ళందరూ, హర్ష కానీ, వీళ్ళందరితో ఏంటనంటే ఫ్రెండ్స్తోనే వర్క్ చేయటం వల్ల వాళ్ళందరినీ వాటేసేసుకొని బాగా వచ్చిందనగానే వెళ్ళి టక్కును వాటేసేసుకుంటాం, ముద్దులు పెట్టేసుకుంటాం, సెటిల్, ఇవన్నీ కనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఒక 2 years ఆఫ్ రోషన్తో జర్నీ వల్ల అవ్వంగానే ఆ కైండ్ ఆఫ్ ది కనిపిస్తుంది. కానీ తను ఒక, ఎంత కాదన్నా తను నాకన్నా పెద్దోడు, ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ అది ఉన్నప్పుడు నేను బ్రో బాగుంది, యా డన్, అంత నేను అందరితో ఉన్నంత టచీగా ఆయనతో ఉండకపోవటం వల్ల అలా అనిపించవచ్చు. కానీ మా ఇద్దరి మధ్య బేసిక్గా ఇద్దరమే ఉన్నప్పుడు మాట్లాడుకునేది వేరు సార్. అంటే ఆయన కూడా కొన్నిసార్లు హీరో ఇలా కాదు, హీరో ఇలా చేస్తే ఇంకా నీకు చాలా ఈజీ అవుతుంది అంటే, కొన్నిసార్లు తను ఇన్ని రోజులు చేసిన సినిమాల వల్ల, తనకున్న ఒక ఎక్స్పీరియన్స్ వల్ల కొన్నిసార్లు ప్రాసెస్ ఈజీ చేయడానికి తను నాకు సజెషన్స్ ఇవ్వటం, నేను అది ఫాలో అవటం కూడా జరిగింది. సో డిస్టర్బెన్స్ అన్నది ఏం లేదు సార్, అస్సలు లేదు. హ్యాపీగా చేసుకున్నాం. అంటే ఒకవేళ వస్తున్నా కూడా ఒక కైండ్ ఆఫ్ క్రియేటివ్ డిస్కషన్స్, డిఫరెన్సెస్ ఇవన్నీ వచ్చినా కూడా తనేమంటాడంటే, సరే ఓకే నేను అనుకున్నది చేస్తాను, ఒకసారి నువ్వు అనుకున్నది కూడా చూద్దాం, ఫస్ట్ ఒకసారి నేను అనుకున్నది చేసి చూపిస్తాను నీకు ఓకే అని. సో ఒక 2-3 సార్లు తను అనుకున్నది కూడా ఓకే అని ఉన్నాయి. కొన్నిసార్లు లేదు బ్రో ఒక్కసారి నా మాటని చేద్దాము, ఇది చూడండి సూపర్ ఉంటుంది అని అంటే, అవును హీరో నువ్వు చెప్పింది చాలా బాగుంది, ఈ లెవెల్ ఆఫ్ డిస్కషన్లు జరిగాయి తప్ప డిఫరెన్సెస్ వచ్చేసి అంతేమీ లేదండి అసలు.